హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరందరూ ప్రతి ఒక్కరూ ఆయుర్వేద ఐశ్వర్యతలో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగనే ఆ దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో చెప్తున్నాను. నేను ఈరోజు పొగలు పనికి వెళ్ళి రాత్రి పొడగ చేస్తున్నాను ఫ్రెండ్స్, కష్టపడి. ఫ్రెండ్స్, మనం కష్టపడితే ఏదైనా వస్తుంది, కష్టపడింది ఏది రాదు ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి. కష్టపడితే ఏదైనా సాధించగలం, ఎటువంటిదైనా సరే, అసాధ్యమైన సుసాధ్యం చేయవచ్చు ఫ్రెండ్స్. మనసుకు ఏదైనా మన మనసుకు ఒక మంచి పని నచ్చినట్లయితే చేసి తీరి కోటీశ్వరులు అవ్వాలంటే అవ్వచ్చు ఫ్రెండ్స్. కష్టపడి అవ్వకూడదా? కలిసి రావాలి, దేవుడు కల్పించాలి, అవ్వచ్చు. ఏదైనా చేయొచ్చు. మనిషికి సాధ్యం కానిది ఏది లేదు. వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్స్. మనకి ఆత్మబలం ఎక్కువ ఉండాలి, ఆత్మలో ధైర్యం ఉండాలి, ఆత్మలో తపన ఉండాలి. నేను ఇది చేయగలను, నా దగ్గర సత్తా ఉంది. మన శరీరం మనం చెప్పినట్లు వినాలంటే వయసుకు సంబంధం లేకుండా మనలో ముందు ఆత్మస్థైర్యం అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉండగలిగితేనే మనం ఏదైనా చేయగలం. అయ్యో మన పని అయిపోయింది, మనకు చావు దగ్గరికి వచ్చింది, మరణం దగ్గర ఫ్రెండ్స్. చనిపోవడం అనేది ఒకసారి జరుగుతుంది ఎవరికైనా, మొదటిసారి జరగదు. ఎలా వచ్చామో అలా పోతాం. అస్సలకి చావుని గురించి ఆలోచించదు ఫ్రెండ్స్. మనం మంచి పనులు చేస్తుంటే మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే మనిషిగా పుట్టవచ్చు ఫ్రెండ్స్. పుట్టకూడదనే రూల్స్ రాసిందా, పుస్తకాలు రాసిందా? ఎన్ని జన్మలైనా తెచ్చు ఒక మంచి పని కోసం. మంచి పనులు చేయాలని తపన ఉండాలి ఫ్రెండ్స్ మనలో. దేవుడు ఎప్పుడైనా సహాయం చేస్తాడు ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంతేగాని మోగముద్దులాగా లోన కూర్చొని ఇంట్లో కూర్చొని చేస్తే పనికి వెళ్ళొచ్చు, మనం ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు నన్ను ఎంతో అభిమానిస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతోమంది ఫాలోవర్స్, అదే సబ్స్క్రైబర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. అలానే లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు ఫ్రెండ్స్. అది నాకు కావాల్సింది ఫ్రెండ్స్. నేను ఒక్క మనవి, ఎలాంటి పెద్ద వీడియో చూసినప్పుడు మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళకి కూడా షేర్ చేసి కనీసం ఒక్క నిమిషం చూడమని ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం చూస్తే చాలు ఫ్రెండ్స్. నాకు మోటివేషన్ అయిపోయి కాసిన కొంచెం డబ్బులు వస్తాయి. ఎప్పటి నుంచో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో నేను ఏం చేశానంటే మోనిటైజేషన్ చేయించుకున్నాను, అందుకని నాకు డబ్బులు రావట్లేదు ఫ్రెండ్స్. సంవత్సరంలో 365 రోజుల్లో ఇలా మాట్లాడే వీడియోస్కి 4000 గంటలు వాచ్ టైం రావాలి. లేని పక్షంలో మన వీడియోస్ డిలేట్ అవ్వవు ఫ్రెండ్స్. ప్రతిదానికి మన వీడియోకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కటి గమనించండి. ప్రతి వీడియో ఏదైనా మనం ఈరోజు మొదలెత్తి ఇదే తారీఖు దాకా ఉంటుంది, తర్వాత వ్యాలిడిటీలు తీసుకోదు. అట్లా కాకుండా అప్పుడు తగ్గిపోతూ ఉంటుంది అనమాట వ్యూస్. అలా కాకుండా ఇదే వీడియో సంవత్సరం తర్వాత కూడా చూస్తున్నారు అనుకుంటే అవి వ్యూస్లో ఒక లెక్క వస్తాయి. సంవత్సరం దాటిన తర్వాతే, సంవత్సరం తర్వాత కూడా ఇదే వీడియో చూస్తున్నారు అనుకో, ఆ వ్యూస్ ఉంటాయి, మొత్తం పావు. అందుకనే మన పాత వీడియోలు ఏవి డిలీట్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు మనకి వ్యాలిడిటీ ఉండదని అసలు ఏ వీడియో చూస్తారు? పాత వీడియోలు బాగా లక్షల కోట్లు చూడవచ్చు. మనం 2 సంవత్సరాల క్రితం తీసిన వీడియో కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. వ్యాలిడిటీ లేకపోయినా దానికి కూడా వ్యూస్ వస్తుంది. అది లెక్కలోకి తీసుకోరనే తప్ప అది వ్యూస్ అనేది ఉంటుంది, పడిద్ది. కానీ అది సంవత్సరం దాటిన తర్వాత అదే వీడియో చూస్తున్నారు అనుకుంటే ఫ్రెండ్స్, దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అట్లా యూట్యూబ్ సిస్టమ్ అక్కడి నుంచి తీసుకుంటాడు అనమాట. వ్యాలిడిటీ అంటే ప్రతి దానికి ఒక సంవత్సరం వ్యాలిడిటీ. ప్రతి వీడియోకి కానీ, ఒక షార్ట్ వీడియోస్ కానీ, ఒక పెద్ద వీడియోకి కానీ దాని విలువ ఎప్పుడు దాకా ఉంటుందో సంవత్సరం దాటిన తర్వాత అదే వీడియో మళ్ళీ చూస్తున్నాను అక్కడి నుంచి లెక్క. అప్పుడు దాకా దాని విలువ ఉంటుంది, దాని వ్యూస్ ఉంటుంది. కానీ వ్యూస్ అనేది కనిపిస్తుంది పైకి, కానీ మనకే వ్యాలిడిటీగా డబ్బులు రావు. మళ్ళీ అదే వీడియో చూస్తున్నారు ఇంకా పెరుగుతుందనుకో, అప్పుడు వస్తాయి డబ్బులు, ఆకుండా వస్తాయి మీకు. అది అప్పటి నుంచి లెక్కకు తీసుకుంటాడు. అందుకనే మీరు ఎటువంటి వీడియోలు కూడా డిలీట్ చేయొద్దు. పాత వీడియోలు కానీ ఏమైనా చేయొద్దు. జీరోలో ఉండదు హీరో అవ్వచ్చు, హీరోలో ఉండదు జీరో అవ్వచ్చు, ఎవరు చెప్పలేదు. అందుకని ఎటువంటి వీడియో డిలీట్ చేయమంటే మీకు కాపీరైట్స్ డిలీట్ కానీ, వెయిట్ లిస్ట్ కానీ, లేకపోతే ట్రాలింగ్ వీడియోస్ కానీ, ఈ 3 డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది నేను చెప్పేది. మానిటైజేషన్ చేయించుకోవాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ కార్డు, మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, అవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. సంవత్సరంలో 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా పెద్ద వీడియోలకి 4000 గంటలు ఉండాలి ఫ్రెండ్స్. మనం మ్యూజిక్స్ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. మనం చేసేదాన్ని బట్టి వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. రామాయణంలో రాముడు, భారతంలో కృష్ణుడు, బైబిల్కి యేసుక్రీస్తు గారు, షిరిడీ సాయిబాబా గారు, పెద్ద తిరుపతికి ఏడుకొండలవాడు, శివాలయానికి శివుడు, విష్ణు ఆలయానికి విష్ణువు. ఇలా ప్రతి దేవుణ్ణి ఏ దేవుడినైనా కొలుచుకోవచ్చు, మీ ఇష్టం. దేవుళ్ళ మీద మనలో లేదు ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఒక కొబ్బరి మండలో నీళ్ళు వస్తున్నాయి. మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు. మళ్ళీ అలానే
చెట్లకు కాయలు కాస్తున్నాయి, మందేసి దుక్కి దున్ని ఇది చేస్తుంటే చెట్లకు కాయలు కాస్తున్నాయి. ఎంత కాలేదు ఫ్రెండ్స్ మీకు? ఇది సృష్టి, ప్రకృతి ధర్మం. అది మన ప్రకృతిని మనం విరుద్ధంగా చేయలేము. ఏది ప్రకృతి బీభత్సంతో అందరం కొట్టుకుపోవాల్సిందే. చచ్చిపోవాలంటే అందరం చచ్చిపోతాం, ఒక్కడు కూడా మిగలం. కొంతమంది బతకాలి, కొంతమంది చావాలంటే అదే ప్రకృతికి విరుద్ధంగా ఏం చేయరు. ప్రకృతిని ఆపే శక్తి ఎవరికీ లేదు, ఒక్క దేవుడికే ఉంది. అది దేవుడిని నమ్ముకోండి. దేవుడు అనేవాడు మనకు మనిషి రూపంలో వచ్చి చాలా సహాయం చేస్తాడు ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోండి. మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి ఫ్రెండ్స్, ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండడం వల్ల ఏమవుతుందో మనకి మంచి స్టామినా వస్తుంది. ఎంత తక్కువ తింటే అంత మంచిది ఫ్రెండ్స్. లిమిట్గా తినండి, లిమిట్గా భుజించండి, ఆరోగ్యంగా ఉండండి. సైకిల్ తొక్కండి, మంచి ఎక్సర్సైజ్. హై బీపీ, లో బీపీ, షుగరు ఇవన్నీ పోతాయి. అసలు మన మనిషికి రోగం లేదు ఫ్రెండ్స్. అన్నట్టుగా ఎందుకు వస్తుంది రోగం? మనం చిన్న రోగాన్ని కూడా పెద్ద రోగంలాగా చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. అందరు డాక్టర్లు కాదు, కొంతమంది. అందరు నేను ఏమంటలా, వాళ్ళు కూడా మానుకుంటే మంచిది. చిన్న డాక్టర్లు అయినా పెద్ద డాక్టర్లు అయినా ఆ వైద్యం తెలిస్తే చెప్పండి. మనం ఇంగ్లీష్ మందులకి ఎక్కువగా వేసుకోకూడదు. అవసరం వస్తేనే వేసుకోవాలి, ప్రాణం అవసరం వస్తేనే. అంతేగాని పెద్దదానికి ట్యాబ్లెట్ ఇవ్వాలి, చిన్నదానికి పెద్దదానికి. ఓర్చుకునే గుణం ఉండాలి మనలో. ఓర్పు నేర్పు అనేది ఉంటే దాని అందరికి అదే తగ్గుతుంది. మంచి ఆహారం తీసుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? భయపడకూడదు. మనిషి భయపడకూడదంటే తలకాయ తీసుకుపోయే నేను లారీ చక్రం కింద పెడతానంటే పెడతారు. అది వేరు, చనిపోవటం వేరు. కావాలని చనిపోవడం ఎవరు అనుకోకుండా చనిపోయేది యాక్సిడెంటల్ డెత్ అంటారు. మన దేవుడు తీసుకెళ్ళేది మామూలు డెత్. ఎప్పుడు తీసుకెళ్తే ఏదో రూపాయలు తీసుకెళ్తాడు. అది ఆయన తప్ప. ఎప్పుడు నిందించకూడదు దేవుడిని. కానీ ఇలా కష్టం వచ్చిందని నిందించకూడదు. రేపు సుఖం వచ్చింది, దేవుడు అది చేసాము, నీకు 1 కోటి రూపాయలు ఎత్తారు, 2 కోట్లు, అది చాలా తప్పు. ఎప్పుడు ఒక రకంగానే ఉండాలి మనిషి. అది ఫ్రెండ్స్ నేను అనేది. అంతేగాని నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను 10 కోట్లు సంపాదించి నువ్వు సంపాదించి రానకూడదు. అది తప్పు. ఎవరి ఇష్టం వాడిది. 10 కోట్లు నీ దగ్గర ఉండొచ్చు, వాడి దగ్గర లేకపోవచ్చు. బాగా డబ్బులు ఉండేవాడు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు, డబ్బులు లేనివాడు అనారోగ్యంగా. అదే డబ్బులు లేనివాడు కూడా ఆరోగ్యంగా ఉంటే, డబ్బులు ఉన్నవాడు అనారోగ్యంగా ఉండొచ్చు. చెప్పడం మనం ఆడించినట్టు ఆడేది డబ్బు. ఉన్నవాడైనా లేనివాడైనా ఆరోగ్యవంతులు ధనవంతుల్లో, కోటీశ్వరుల్లో, ధనవంతుల్లో, పేదవాళ్ళలో, కోటీశ్వరుల్లో కూడా ఉంటారు. అటు ఉంటారు, ఇటు ఉంటారు. పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, చెడ్డవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు. అన్నీ మనకు తెలుసు. ఈ మనిషి చెడు ప్రవర్తనకి ఎందుకు అవుతుండో బానిస. ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అలా తయారవ్వాల్సి వస్తుంది. మనం కాదనుకుంటే మన మనసులో చెయ్యం. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనలో పట్టుదల ఉంటే ఏది చేయలేదు, ముందుకు దూసుకెళ్తానే ఉంటాం. అది ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, వయసు తోటి సంబంధం లేదు. 1000 సంవత్సరాలు కాదు, 100 కాదు, ఎన్ని సంవత్సరాలలో పెట్టుకోవచ్చు. మీ టాలెంట్ని చూపించుకోవచ్చు, మీ కామెడీ చూపించుకోవచ్చు, మీ వంట చూపించుకోవచ్చు, మీ తెలివితేటలు అందరికి ఉపయోగపడేటట్టుగా మాట్లాడుకోవచ్చు. అది ఫ్రెండ్స్. అది ఎందాక చెప్పానే, 365 రోజుల్లో ఎలాంటికి 4000 గంటలు రావాలి. 4 గంటలు రాలేదనుకో ఒక్కొక్క వీడియో వ్యూస్ తగ్గుతూ ఉంటుంది. అంతేగాని ఒకేసారి తగ్గదు. ఈ లోపల ఏదైనా క్లిక్ 1, 2 అయినాయనుకో ఇక నీకు మానిటైజేషన్ అయిపోతుంది. అందుకని ఏ వీడియోలు తీయొద్దు. మన పాత వీడియోలు కూడా మళ్ళీ సంవత్సరం కానీ చూస్తున్నాడు అనుకో మళ్ళీ ఈ లెక్కలోకి వస్తూనే ఉంటాయి. పాత వీడియో 3 సంవత్సరాలు కదా, 4 సంవత్సరాలు. అందుకని ఎటువంటి వీడియో తీయొద్దు, అన్నీ అప్పుడు లెక్కలోకి తీసుకుంటాడు. అది సార్ ఫ్రెండ్స్. అవి కనిపించవు మనకి యూట్యూబ్లో సిస్టమ్ అది. ఇంకోటి ఫ్రెండ్స్, మీ అందరూ కుల, మత, జాతి, లింగ భేద, వర్గ విచక్షణ వచ్చి ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వేసవికాలం వచ్చింది, బాగా చెమటలు పట్టిపోతున్నాయి. ఏవి మంచిది? కడవలో నీళ్ళు కానీ, కొండలో నీళ్ళు కానీ చల్లటి తాగండి ఫ్రెండ్స్, మంచిది. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొద్దు ఫ్రెండ్స్, వేడి. అది ఫ్రెండ్స్. అందరిని నమ్మండి, అందులో మీరు ఉండండి. అందరిని నమ్మని మీ డబ్బు తీసి వాళ్ళకి ఇవ్వమని కాదు, నమ్మండి. ఆ నమ్మితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నమ్మండి, భగవంతుడే ఉన్న అన్నిటికీ. మన పని మనం చూసుకుంటూ వెళ్ళాలి. చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే ఎవరికి కీడు చేయకూడదు. అది ఫ్రెండ్స్. కొండపల్లి సత్యనారాయణ ఛానల్లో ఇలా పెద్ద వీడియోలు మీరు 100లో, 1000లో, లక్షల, కోట్లలో చూస్తే మానిటైజేషన్ దాని అంతర్గత అవుతుంది ఫ్రెండ్స్. అసలు చూడలే మీరు, 1 నిమిషం కూడా చూడలే. పెద్ద వీడియోలు కొద్దిగా తీరిగా ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్. నా పెద్ద వీడియోలు కూడా షార్ట్స్ వీడియోస్ చూసినారు, 1000 లక్షల్లో చూస్తున్నారు షార్ట్స్ వీడియోస్ అయితే. ఇలా పెద్ద వీడియోలు కూడా దయచేసి చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఒక సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చూసిన వారు. ఒక్కసారి చేస్తే చాలు ఫ్రెండ్స్. అలానే లైక్, షేర్, కామెంట్ పెట్టండి. అదే నేను కోరుకునేది. 1 నిమిషం మీ పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఒక 10 మందికి. మీరు ఒకళ్ళు చేస్తే వాళ్ళని ఇద్దరిని చేయమని, వాళ్ళిద్దరు చేస్తే వాళ్ళు ఇంకో 4గురికి అలా పెరిగిపోతే నేను మీ వల్ల హీరోని అవుతా ఫ్రెండ్స్.
ఏది చేయాలన్నా పబ్లిక్కే ఫ్రెండ్స్. పబ్లిక్కే నా దేవుళ్ళు, ప్రజలే నా దేవుళ్ళు దేవతలు. కనిపించిన ఆ దేవుళ్ళ కంటే కనిపించే ఈ పబ్లిక్ ప్రజలే నాకు కావాలి ఫ్రెండ్స్. నాకు ఏదైనా చేయను, నాకు మంచి చేసినా చెడు చేసినా నేను వాళ్ళ మంచిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నా పద్ధతి అది. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఏంటి ఈ ముసలానికి మేసాలు నడిచినాయి లేకపోతే ఇవన్నీ నడిచి వేస్ట్, అవన్నీ నమ్మను నేను. శరీరాన్ని నమ్మను, మనసును నమ్ముకుంటా. మనసును నమ్మిన వాడే జ్ఞానుడు ఫ్రెండ్స్. మనసును నమ్మనివాడు మనిషి కాడు. మనసును నమ్ముకో, ఏదైనా సాధించుకో. అది ఉంటాను ఫ్రెండ్స్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఫ్రెండ్స్. ముందుగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి. ఈ పెద్ద వీడియోలు కూడా కంపల్సరీగా చూడండి. వందల వేల లక్షల కోట్లలో నాకు కాసిన డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. మీ వల్ల ఊరిని అలా చూసిన దానివల్ల అలా తెరిచిపెట్టి 1 నిమిషం 2 నిమిషాలు ఉంచండి. ప్రతి ఒక్కళ్ళు మీరు చూడకపోయినా అలా చూసుకుంటా మీ పని మీరు చేసుకుంటా అప్పుడప్పుడు. కానీ కట్టేయద్దు ఫ్రెండ్స్, 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ. అట్లా ప్రతి ఒక్కళ్ళు అలా వేలు లక్షల కోట్లు చూస్తే నాకు వ్యూస్ అనుకున్న రీతిలో వస్తుంది. మానిటైజేషన్ తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. అలా షార్ట్స్ వీడియోస్ కూడా బాగా చూడండి ఫ్రెండ్స్. అవైతే 3 నెలల్లో 1 కోటి వ్యూస్ అవ్వాలి షార్ట్స్ వీడియోస్. అది అట్లా ఫ్రెండ్స్. అలా అయినా మానిటైజేషన్ అవుతుంది. 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. అది ఫ్రెండ్స్ అట్లా 4000 గంటలు ఇలా పెద్ద వీడియోలకు కానీ 1000 మంది సబ్స్క్రైబర్లు కానీ మానిటైజేషన్ అవుతుంది. ఇంకో లెక్కట 1000 మంది సబ్స్క్రైబర్స్ 3 నెలల్లో షార్ట్స్ వీడియోస్కి 1 కోటి వ్యూస్ ఉండాలి. అంటే ఎన్నన్నా కానీ 1 కోటి వ్యూస్ రావాలి. అలా రాగలిగితే మీరు మానిటైజేషన్ అయిపోయినట్టే. ఇది ఈ 2 ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూడాలి, చాలామంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి చూడండి. అదే నేను కోరుకునేది. మీకు తీరిక ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. మీరందరూ కుల మత జాతి లింగ భేదవర్గ విశేషమర్చి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు చూడని వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలానే ఆ దేవుని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.